నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే వాలంటీర్లని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాలు జారీ చేస్తే మంత్రి ధర్మాన మాత్రం వాలంటీర్లకు ఎలాంటి సర్వీస్ రూల్స్ ఉండవు, అవసరమైతే వాళ్ళు ఏజెంట్లుగా కూడా కూర్చోవలసి ఉంటుంది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. మరి నిజంగా ఒకవైపున ఎన్నికల సంఘం ఆదేశాలు ఈ విధంగా ఉంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలాంటి పరిస్థితులకి దారితీసేటువంటి అవకాశం ఉంది, దీని వెనకాతల అసలు ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉంది అనేటువంటివి మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈరోజు మంత్రి ధర్మాన ప్రసాదరావుని చూస్తే వాలంటీర్లకి సర్వీస్ రూల్స్ ఏముండవు, రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛనుంది, వాలంటీర్లు కూడా వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి వాళ్ళకి ఓటేయండి అని చెప్పే హక్కు వాళ్ళకు ఉంది, రేపు ఎన్నికల్లో వాళ్ళు ఏజెంట్లుగా కూడా కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది అంటే ఎలాంటి వాటికి సంకేతం ఇస్తున్నట్లు అనుకోవాల్సి? ఇది చదివేస్తే ఉన్నమతి పోయిందని ఒక సామెత ఉంది. అంటే బాగా చదివితే వాడు మెంటల్ ఎక్కిపోయి వాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాట. అట్లా ధర్మాన ప్రసాదరావుకి చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు, చాలా సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, చాలా సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు, మంత్రిగా ఉండి చాలా కీలకమైన పదవులు అనుభవించాడు, చాలామంది ముఖ్యమంత్రులకి తలలో నాలికలాగా ఉన్నాడు. అన్ని రకాల రాజకీయ పదవులు అనుభవించిన తర్వాత ఈ రోజున ధర్మాన ప్రసాదరావు సిచ్యుయేషన్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే కానీ కలవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ముందర ఈయన అన్నకి మంత్రి పదవి ఇచ్చాడు జగన్. అంటే ఈయన అన్న ఉన్నాడు, ధర్మాన కృష్ణదాస్ అని ఉన్నాడు. ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు. అన్నకి మంత్రి పదవి పోగొట్టి తనకి మంత్రి పదవి తెచ్చుకోవటానికి రకరకాల గేమ్స్ ఆడాడు. మొదట 2.5 సంవత్సరాలు అన్నకి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మెల్లిగా అన్నని పక్కకి జరిపి తన మంత్రి పదవి తెచ్చుకున్నాడు. ఇది ధర్మాన ప్రసాదరావు క్యారెక్టర్. ఇటువంటి ధర్మాన ప్రసాద్ అంటే సొంత అన్ననే పక్కకి జరిపిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఇతను దాదాపు 30-40 ఏళ్ళు మంత్రిగా పనిచేశాడు కదా రాజకీయాల్లో. అన్న కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన మంత్రి పదవి ఉండేలాగా చూడాలి కదా. అట్లా కాదు, అక్కడ తనకు స్వార్థం. ఆ స్వార్థంతో ఇట్లా ఈ రాజకీయ పావులు గదిపి అన్నని పక్కన పడేసి తను మంత్రి అయ్యాడు. అది పక్కన పెడదాం. ఈయన 30 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి వివిధ స్థాయిల్లో పనిచేసి అతి ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు కూడా చేతిలో పెట్టుకొని ఆ మధ్య అసెంబ్లీలో చూసాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదు, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా ఆవేదన చెందుతున్నారు. 30 సంవత్సరాలు నువ్వేం చేసావు? రెవెన్యూ మంత్రిగా చేసావు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ మంత్రిగా చేసావు కదా. రెవెన్యూ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రకరకాల పెద్ద మంత్రి పదవులు, పెద్ద బడ్జెట్లు నీ చేతిలో ఉన్నాయి కదా. నువ్వేం చేసావు? ఎందుకు చేయలేదు? ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి ఎందుకు చేయలేదు? ఉత్తరాంధ్ర అంతా వదిలిపెట్టు. నీ శ్రీకాకుళం ఎట్లుందో ఒక్కసారి చూసి వచ్చావా? మెయిన్ రోడ్డు అయినా బాగుందా నీ శ్రీకాకుళంలో? వచ్చి అక్కడ కూర్చొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు ఉత్తరాంధ్ర రాజకీయం గురించి, ఉత్తరాంధ్ర బాగు చేయటం గురించి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ వాలంటీర్ల వ్యవస్థని ఎన్నికలలో వాడకూడదు అనేది క్లియర్ కట్ గైడెన్స్ ఉన్నది. మొత్తం అసలు ఓట్ల చేర్చేటప్పుడే వీళ్ళని వద్దంటే అది ఓట్లు వేయిస్తా, వాళ్ళతోటే ఓట్లు వేయిస్తా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నీకుంది కదా భావ ప్రకటన స్వేచ్ఛ, నువ్వు చెప్పు అందరికీ వైసీపీకి ఓటేమని. మొన్న రోడ్లు లేవని మీరేమి జగన్మోహన్ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేయమాకండి, రోడ్లదేముంది అని చెప్పిన మంత్రి. అటువంటి మంత్రులు వాలంటీర్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని మళ్ళీ గెలవాలని చూస్తే నువ్వు వాలంటీర్ని పంపిస్తావు. నువ్వు అందరికీ తెలుసు ఆ విషయం. వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అనే విషయం జగన్ దగ్గర నుంచి అందరూ చెప్పారు. మొత్తం అందరూ మా మనుషులు అనే చెప్పారు. వాళ్ళందరూ నీ మనుషులా కాదనేది పక్కన పెడితే వాలంటీర్లలో
దాదాపుగా 60-70% వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే పనులు వాళ్ళకు కూడా నచ్చట్లేదు. ఎందుకు? వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులే కదా. దాదాపుగా 60-70% వాలంటీర్లు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న అన్యాయం ఏంటో తెలుసుకున్నారు. మీరే ముఖ్యము, మీరేగా ఇది, మీకు పద్మశ్రీ అవార్డు ఇస్తా, మీకు పద్మవిభూషణ్ అవార్డు ఇస్తానంటే కాదు కదా. రోజువారీ కడుపు నింపుకోవటానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? 5,000, మొన్నంతా 350-400 పెంచాడు. అదే నువ్వు ఇచ్చే జీతం. అందుకనే వాలంటీర్లు అందరూ కూడా మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. మీరు జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, మీరు చూడండి, వాలంటీర్ల వ్యవస్థని పవన్ కళ్యాణ్ ఆ మధ్య చాలా దారుణమైన కామెంట్లు చేసినా కానీ ఎవరు ప్రొటెస్ట్ చెప్పలేదు. ఎందుకు అంటే కొంతమంది వాలంటీర్లు చేస్తున్న విషయం అందరు వాలంటీర్లకి తెలుసు. ఆ కొంతమంది వైసీపీ కార్యకర్తలు చేస్తున్న పని, చెడు పని వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తున్నది కాబట్టి వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అందుకనే ఎక్కడ వాలంటీర్లు నిరసనలు వ్యక్తం చేయడం, అది చేయడం, ఇది చేయడం చేయట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. ఈ ధర్మాన ప్రసాదరావు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వాలంటీర్లను నమ్ముకొని రాజకీయం చేద్దాం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు పాయింట్ నెంబర్ 1, వాలంటీర్లని ఎన్నికల విధుల్లో వాడటానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 2, నువ్వు వాడినా వాలంటీరు చెప్పలేడు. వాలంటీర్కి అంత నీ పట్ల అంత చిత్తశుద్ధి లేదు. పాయింట్ నెంబర్ 3, వాలంటీర్ చెప్పినా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అయితే ముఖ్యంగా చూస్తే ఇంకొక మాట కూడా ఆయన చేసిన కీలకమైనటువంటి వ్యాఖ్య, రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే ఆ రోజున కొన్ని వేల గుండెలు ఆగిపోతాయి అని చెప్పేసి చేసిన వ్యాఖ్యను ఎలా చూడాలి? అదే అంతకు ముందర రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా కొన్ని వేల గుండెలు ఆగిపోయినాయి. కొన్ని వేల గుండెలు ఆగిపోయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేశాడు. ఇప్పుడు రేపొద్దున ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టు వాలంటీర్ల గుండెలన్నీ ఆగిపోతే అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంటుంది కాబట్టి మీరు ఖాళీగానే ఉంటారు కాబట్టి మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెట్టుకోవచ్చు కదా. ఇవన్నీ పిచ్చి మాటలు. వాలంటీర్లు మొత్తం 60-70% మంది జగన్మోహన్ రెడ్డి పాలనకి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు వాలంటీర్లకి నచ్చట్లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్న అభిప్రాయంలో 70% మంది వాలంటీర్లు ఉన్నారు. అందుకనే వాళ్ళు ఇప్పుడు మన సిద్ధం సభ ఒకటి ఏదో పెట్టి, వాలంటీర్ల సభ ఏదో పెట్టి, మీరందరూ చేతులు మడత పెట్టాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరన్నా మడత పెట్టారా? అది వాస్తవ పరిస్థితి. ధర్మాన ప్రసాదరావు ఆ విషయం తెలుసుకుంటే కొంచెం ముందర ఈయన ఆరోగ్యంగా ఉంటాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వాలంటీర్లని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గుకు రావాలి అనేటువంటి కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం మాత్రం ఎక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. ఎన్నికల సంఘం కూడా దీన్ని ఇప్పటికే తేల్చేసింది. కాబట్టి ధర్మాన ప్రసాదరావు లాంటి వ్యక్తులు, ఇప్పటికే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడితే అదొక అవగాహన రాహిత్యం కిందే కనిపిస్తుంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.